ఈ పోటీ ప్రపంచంలో ఈ డిజిటల్ ఛానల్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఒకరికంటే ముందు ఒకరు న్యూస్ బ్రేక్ చేయాలని, ఒకరికంటే ఒకరు బాగా ప్రజెంట్ చేయాలని ప్రతిరోజు ప్రతి క్షణం పోటీ పడే ఈ డిజిటల్ ఛానల్స్ అందరూ ఒక వేదిక మీదకి వచ్చి అందరూ కలిసి క్రికెట్ ఆడడం అనేది నిజంగా చాలా ఆహ్వానించదగిన పరిణామం. ఐ కంగ్రాచ్యులేట్. ఎందుకంటే పోటీ మీడియాలో ఉండొచ్చు, బట్ అందరిలో ఒక ఐక్యత, అందరూ కలిసి కొంత రిలాక్స్ కావడం అనేది నిజంగా చాలా అవసరం. మేము కూడా చూస్తుంటాం, మెయిన్ స్ట్రీమ్ అయినా డిజిటల్ అయినా మీరు ఎంత ఒత్తిడిలో పనిచేస్తుంటారో కూడా మేము చూస్తుంటాం. రాజకీయ నాయకులుగా మాకు ఒత్తిడి ఉందని మేము అనుకుంటాం, కానీ మాకంటే కూడా మీరు ఇంకా ఎక్కువ స్ట్రెస్లో ఉంటుంటారు. కరెక్ట్గా ప్రాపర్గా న్యూస్ రావాలి, న్యూస్ను ప్రజెంట్ చేయాలి, న్యూస్ ప్రజలకు రీచ్ అయ్యే విధంగా చెప్పాలంటే యూ విల్ అండర్గో లాట్ ఆఫ్ స్ట్రెస్. మరి ఒక స్ట్రెస్ బస్టర్ కూడా కావాలంటే ఇలాంటి క్రికెట్ లాంటి గేమ్స్ కానీ ఇలాంటి రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ తప్పకుండా మీకు స్ట్రెస్ బస్టర్స్గా పనిచేస్తాయి. మీలో పోటీ తత్వాన్ని కూడా పెంచుతాయి, మీలో ఒక ఐక్యతను కూడా పెంచడానికి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇందాక మిత్రులు మహేందర్ అన్నట్టు ఇదంతా కూడా ఐఫోన్లు, స్మార్ట్ ఫోన్ల యుగం అయిపోయింది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే. సో ఇంతకు ముందులాగా పొద్దున పేపర్ చదవాలా, ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈటీవీ న్యూస్ 9 o'clock ఉండేది, 9 o'clock న్యూస్ చూడాలా అనే దాని నుంచి ఇప్పుడు ప్రతి క్షణం వారు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్తో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ పీపుల్ ఆర్ గెటింగ్ అప్డేటెడ్. ఇలాంటి పోటీ ప్రపంచంలో మీది కూడా చాలా గురుతరమైన బాధ్యత ఉంది. అప్పుడప్పుడు నేను చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, కారులో ట్రావెల్ చేస్తూ ఉంటాం, బయట వెళ్తూ ఉంటే కూడా ఎవ్రీ మినిట్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏమవుతుందో అప్డేట్ అవుతుంటుంది. కానీ ఒకటి రెండు చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది తప్పకుండా. ఈ థంబ్నెయిల్స్ పంచాయతీ ఉన్నది జర. ఆ థంబ్నెయిల్ ఏమో హెడ్డింగ్ వేరే ఉంటుంది, లోపల చూస్తే వేరే ఉంటుంది. అయితే చాలా మందికి ఆ లోపలంతా చూసే ఓపిక ఉంటుంది, అది 20 నిమిషాలు ఉంటుంది. అది థంబ్నెయిల్లోనేమో ఒక మీనింగ్ ఉంటుంది, చాలా క్యూరియాసిటీగా మనం దాన్ని ఓపెన్ చేస్తాం. కానీ 20 నిమిషాలు వినేంత ఓపిక చాలా మందికి ఉండదు. దానివల్ల ఏమైపోతుందంటే ఆ థంబ్నెయిల్ చూసి అది నిజమని నమ్మే ప్రమాదం కూడా జరుగుతూ ఉంది. అది నాకే కాదు, ఎవరికైనా జరుగుతూ ఉంటుంది. సో మై రిక్వెస్ట్ ఈజ్ అంటే ఆ సెన్సేషన్ కోసం పెట్టడమే కాకుండా కొంత రియాలిటీకి దగ్గరగా, కొంత వాస్తవాలకు దగ్గరగా థంబ్నెయిల్స్ కూడా ఉంటే బాగుంటుందేమో. దయచేసి ఆలోచించాలి అందరూ కలిసి కూడా, ఎందుకంటే ఈ పోటీలో జరుగుతూ ఉంది. బహుశా అందరూ కలిసి ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మా పొన్నమన్న లేడు, ఉంటే బాగుంటుందేమో, ఆయన ఉన్నప్పుడు మాట్లాడదాం అనుకున్నా కానీ పోయిండు. కాదు పోతూ పోతూ ఒక మాట అనిపోయిండు. నేను ఇవాళ హుజూరాబాద్ పోయి వచ్చిండు, జమ్మికుంట. సో హరీష్ రావు గారు జమ్మికుంటలో బ్యాటింగ్ చేసిండు, నేను పోయి బౌలింగ్ చేస్తా అన్నాడు. సరే ఆయన ఉంటే బాగుండు అనుకున్నా కానీ వెళ్ళిపోయినాడు. మేమేమనుకుంటున్నామంటే ఈరోజు జనరల్గా ఒక గవర్నమెంట్కు ప్రతిపక్షం చాలా గట్టిగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రతిపక్షం ఎంత బాగా పనిచేస్తే ప్రభుత్వం అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇలా ప్రతిపక్షంగా మేము బౌలింగు, ఫీల్డింగు ఎఫెక్టివ్గా చేయాలి, ఎఫెక్టివ్గా చేస్తేనే వాళ్ళని పెవిలియన్కు పంపొచ్చు. కానీ మేము బౌలింగు, ఫీల్డింగ్ ఎఫెక్టివ్గా చేద్దామంటే మాకు అవకాశమే ఇవ్వకుండా గవర్నమెంట్ హిట్ వికెట్ అయిపోతూ ఉంది. లైక్ హైడ్రా అనో, మూసీ అనో వివిధ పేర్లతో వాళ్ళే హిట్ వికెట్ అయిపోతున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఉండే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ప్రతిపక్షాలకు ఉండే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ఎవరమైనా అందరం ప్రజల పక్షమే. ఇక్కడ ఉండే డిజిటల్ మీడియా ఛానల్స్ అయినా, ప్రభుత్వం అయినా, ప్రతిపక్షమైనా మనందరం ప్రజల పక్షం. ప్రజల కోసమే మనందరం కూడా పనిచేస్తూ ఉంటాం. ప్రజల ప్రేమ, అభిమానం, ప్రజల మన్ననలు పొందినప్పుడే డెఫినెట్గా మనందరికి కూడా భవిష్యత్తు ఉంటుంది. అది డిజిటల్ ఛానల్ అయినా, అది పొలిటికల్ పార్టీ అయినా, ఒక పొలిటికల్ లీడర్ అయినా. అన్లెస్ మనము ప్రజల ప్రేమను కోల్పోతే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. సో ఎంత చేప నీళ్ళలో ఉంటే ఎంత ఆనందంగా స్విమ్ చేస్తుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఒడ్డున పడితే దాని పరిస్థితి ఏందో. ప్రజల ప్రేమ అభిమానాలు కోల్పోతే అది మీడియా అయినా మనందరికి కూడా అదే పరిస్థితి ఉంటుంది. అందువల్ల మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బాగా ప్రజలకు దగ్గరగా రావాలి. ఫ్యూచర్ ఈజ్
డిజిటల్ మీడియా, ఇవాళ ప్రపంచం అంతా కూడా డిజిటల్ మీడియాతోనే నడుస్తూ ఉంది. మీరందరూ ఇంకా మంచి ఒక వాతావరణంలో, పోటీతత్వంలో ప్రజలకు దగ్గరగా మీరందరూ ఉండాలి. అయితే మీ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చిన్న వయసులోనే బీపీ, షుగర్లు వస్తూ ఉన్నాయి. టెన్షన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, లైఫ్ స్టైల్స్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. చాలామందిని కూడా పొద్దున్న లేవగానే 2-3 ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. అది షుగర్ ట్యాబ్లెట్, ఒక బీపీ ట్యాబ్లెట్, ఇంకొక ట్యాబ్లెట్. బట్ వాటన్నిటి నుంచి కూడా దూరం కావాలంటే ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నీకు ఎంత టాలెంట్ ఉన్నా అన్లెస్ యు ఆర్ ఫిట్, అన్లెస్ యువర్ హెల్త్ ఈజ్ గుడ్, మీరు పర్ఫామ్ చేయలేరు. చాలామంది జీవితంలో ఒక ఏజ్కి వచ్చిన తర్వాత బాధపడుతుంటారు. నేను మంచిగా వయసులో ఉన్నప్పుడు నా ఆరోగ్యాన్ని లెక్క చేయలేదు, నేను పట్టించుకోలేదు, నాకు ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి, నేను ఇబ్బంది పడుతున్నానని చాలామంది జీవితంలో మిడిల్ ఏజ్లో బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటాం. అందువల్ల మీరందరూ యంగ్స్టర్స్, ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ, క్రికెట్ ఈజ్ ఓకే బట్ దిస్ ఈజ్ ఏ స్మాల్ థింగ్, అంటే స్మాల్ పీరియడ్. తప్పకుండా మీ జీవితంలో ఎవ్రీ డే మీకోసం, మీ కుటుంబం కోసం యోగానా, ప్రాణాయామ, వాకింగా, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఒక 30 నిమిషాల నుంచి 1 గంట సేపు కేటాయించండి. ఆరోగ్యంగా ఉండండి. కోర్స్ మీ యోగా, ప్రాణాయామం ద్వారా లేదా మీ వాకింగ్ ద్వారా మీ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. పరోక్షంగా మీ అటెన్షన్, మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఫిట్గా ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా మీరు మీ ప్రజెంట్ చేయగలుగుతారు. సో ఎప్పుడు కెమెరాల ముందు మాట్లాడడమే కాదు, ఇలా గ్రౌండ్లోకి వచ్చి క్రికెట్ ఆడడం కూడా చాలా సంతోషం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న. యాక్చువల్లీ కొన్ని టీములు ఈ బాక్స్లో ఉన్నాయి. ఏ చీట్ అయితే వస్తుందో, ఏ టీం అయితే వస్తుందో దయచేసి డయస్ మీదకి వస్తే, హరీష్ అన్న గారికి తక్కువ టైం ఉంది కాబట్టి ఆ టీం పైకి వస్తే జెర్సీ లాంచ్ చేసేద్దాం. చూద్దాం మరి ఏ టీం వస్తుంది. ఇట్స్ యోయో టీవీ, ప్లీజ్ come on to the dais please. Then so also other team. So one more sir. Next inko team ready ga undali. Next team it's Telugu One TV, Telugu please. One. So chala transparent ga before Yoyo the TV please come on to the dais. Yoyo TV first, then Telugu TV. Music please. Left lo unchi. Okay, so remaining channels andaru let us Firecrackers please. Please